ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏప్రిల్ 23 ఉప్పల వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్ లో పూర్తిగా చేతులెత్తేసింది. మరోవైపు ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ సొంత గడ్డపై సన్ రైజర్స్ ను చావు దెబ్బ కొట్టి భారీ విజయాన్ని అందుకుంది. స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ 46 బంతుల్లో 70, 8 ఫోర్లు 3 సిక్సర్లు చెలరేగడంతో 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. చేజింగ్ లో ముంబై 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి గెలిచింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. 144 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే ఓపెనర్ రికల్టన్ 11 పరుగులకు వికెట్ కోల్పోయింది. ఈ దశలో రోహిత్ శర్మ, విల్ జాక్స్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరు పోటీ పడడంతో పవర్ ప్లేలో ముంబై 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. రెండో వికెట్ కు 63 పరుగులు జోడించిన తర్వాత జాక్స్ 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన సూర్యతో కలిసి రోహిత్ మ్యాచ్ ను విజయం దగ్గరకు తెచ్చాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ 71 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఎండ్లో సూర్య 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రోహిత్, సూర్య 3 వికెట్ కు 53 పరుగులు జోడించారు. సన్ రైజర్స్ బౌలర్లలో జేసన్ అన్సారీ, ఉన్నాట్కట్, మలింగ తలో వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపులో ముంబై వరుసగా 4 విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు సన్ రైజర్స్ 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ఓడిపోయి దాదాపు టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. నెట్ రన్ రేట్ దారుణంగా ఉండడంతో సన్ రైజర్స్ మిగిలిన 6 మ్యాచ్ల్లో భారీగా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేస్ లో ఉంటుంది. అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ హ్యాండ్రిచ్ క్లాసెన్ 44 బంతుల్లో 71, 9 ఫోర్లు 2 సిక్సర్లు ఒక్కడే బ్యాటింగ్ భారాన్ని మోసాడు. క్లాసెన్ హాఫ్ సెంచరీతో పాటు అభినవ్ మనోహర్ 37 బంతుల్లో 43 రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 71 పరుగులు చేసి క్లాసెన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో బోల్ట్ 4 వికెట్లు తీసుకున్నాడు. దీపక్ చాహర్ 2, బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు.